4000లో మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్ ఈ యొక్క సౌండ్ బార్ లో వస్తుంది. 120 వాట్స్ ఆడియో అవుట్పుట్ అనేది ఈ యొక్క సౌండ్ బార్ లో అయితే ఉంది. ఇంకా ఈ సౌండ్ బార్ లో మాట్లాడుకుంటే 32 GB వరకు మీరు USB పెట్టినా కూడా సపోర్ట్ చేసే కెపాసిటీ ఈ సౌండ్ బార్ కి అయితే ఉంది. మరి ఇంతకీ ఏ సౌండ్ బార్ అయితే అనుకుంటున్నారా? ఇది జిబ్రానిక్స్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఇది మోడల్ నెంబర్ 3910 మోడల్ నెంబర్ అయితే ఉంటుంది. సో అవన్నీ అవసరం లేదు, నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తా కాబట్టి మీరు తరోలీ చెక్ చేయొచ్చు. మరి ఈ సేల్ లో 4000లో ఎవరైనా కానీ సౌండ్ బార్ చూస్తున్నట్లయితే ఈ సౌండ్ బార్ ఎలా ఉందో ఇప్పుడు టెస్టింగ్ చేసి మీకు క్లియర్ గా అయితే ఈ వీడియోలో ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఒకసారి చూసేద్దాం. బాక్స్ నుంచి కంటెంట్ అనేది మొత్తం బయటగా తీసేసాను, మీ ముందైతే పెట్టాను. ఇక్కడ సౌండ్ బార్ అయితే ఉంది, ఇది సబ్వూఫర్ అయితే ఉంది. ఈ సబ్వూఫర్ యొక్క డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే 5.2 ఇంచెస్ డ్రైవర్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమైనా ఇచ్చారంటే ఎస్, మనకు పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు పవర్ సప్లై చేసుకోవడం కోసం. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఆక్స్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం. రిమోట్ కూడా ఇచ్చారు. రిమోట్ యొక్క బిల్లు క్వాలిటీ మాత్రం యావరేజ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఫైన్, యావరేజ్ కూడా అనలేం, ఎందుకంటే ప్రైసే చాలా తక్కువ 4000లో. మరి దీని బిల్లు క్వాలిటీ ఇంతే ఉంటది, మనం ఎక్స్పెక్ట్ కూడా ఎక్కువ అయితే చేయొద్దు. వీళ్ళు 4000లో ఇచ్చిన ఈ యొక్క ప్రైస్ బ్రాకెట్ లో ఈ యొక్క రిమోట్ ఫైన్ అని చెప్పొచ్చు. మరి ఈక్వలైజర్ మోడ్ ఉందా అంటే ఎస్, ఈక్వలైజర్ మోడ్ అయితే ఉంది, మ్యూట్ బటన్ అయితే ఉంది, ఇన్పుట్ బటన్ ఉంది, పేరు బటన్ అయితే ఉంది. బేస్ ని తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు, వాల్యూమ్ ని అప్ అండ్ డౌన్ గా చేసేసుకునే బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే సౌండ్ బార్ లో కూడా ఈ రిమోట్ వర్క్ కానప్పుడు కానీ లేదా రిమోట్ పక్కకు పెట్టుకున్నప్పుడు అయినా కానీ మనకు ఫిజికల్ బటన్ కూడా యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. అది కూడా ఈ యొక్క అండర్ 4000 రూపీస్ లో అదొకటి మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా ఈ యొక్క సౌండ్ బార్ ని మనం వాల్ మౌంట్ చేసుకోవడం కోసం స్క్రూస్ అయితే ఇచ్చారు అండ్ స్టిక్కర్స్ కూడా అయితే ఇచ్చారు. ఎందుకు ఈ యొక్క స్క్రూస్ ఇచ్చారంటే ఇది మొబైల్ కంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, అందుకనే ఈ యొక్క స్క్రూస్ ఇచ్చారు. మీకు వాల్ మౌంట్ కి గోడ కొట్టేసుకొని ఈ యొక్క స్క్రూస్ సహాయంతో వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా క్యూఆర్ కోడ్ తోటి ఉన్న ఈ యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేశారంటే ఈ సౌండ్ బార్ యొక్క ఫుల్ డీటెయిల్స్ విశేషాలు మీకు అక్కడైతే ఉంటాయి, మీ మొబైల్లో ఉంటాయి, చెక్ చేయండి. మరి ఈ యొక్క సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ బార్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. మిడిల్ వచ్చేసరికి స్టైలిష్ లుక్ తోటి రౌండర్ సర్కిల్ జిబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సౌండ్ బార్ సైడ్ కు చెక్ చేసినా కూడా మీకు రౌండ్ షేప్ డిజైన్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంత ముందుకు మీకు చెప్పాను కదా కనెక్టివిటీ రిమోట్ వర్క్ కానప్పుడు కొన్ని ఫిజికల్ బటన్స్ ఇచ్చారని, ఇక్కడ మనకు ఒక సైడ్ కు ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. అది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం, ఆన్ ఆఫ్ చేసుకునే బటన్స్ అయితే ఇచ్చారు. ఈ సౌండ్ బార్ బ్యాక్ సైడ్ గానీ అండ్ బాటమ్ సైడ్ గానీ చెక్ చేస్తే టోటల్ గా మీకు గ్లాసీ ఫినిషింగ్ లుక్ అయితే ఉంటుంది. మీకు ఈ రిఫ్లెక్షన్స్ కూడా అయితే అవుతూ ఉంటుంది గ్లాసీ ఫినిషింగ్ లుక్ ఇవ్వడం వల్ల. ఈ యొక్క సౌండ్ బార్ ని మనం టేబుల్ మీద కూడా పెట్టుకునే క్లిప్పింగ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా కనెక్టివిటీ ఆప్షన్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుంటే ఆక్స్ పోర్ట్ అయితే ఉంది అండ్ టీవీ ARC. సో ఇది గుడ్ థింగ్. 4000లో ARC ఇవ్వడం కూడా అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా USB అయితే ఇచ్చారు. మీరు USB త్రూ సాంగ్స్ పెట్టుకుంటే 32 GB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇన్పుట్ ఉంది. ఇంకా సబ్వూఫర్ కి కనెక్షన్ ఇచ్చుకోవడం కోసం సబ్వూఫర్ ఇన్పుట్ అయితే ఉంది. సో ఇది సౌండ్ బార్ గురించి. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే డ్యూయల్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క సౌండ్ బార్ యొక్క టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 50 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ వన్ 25 వాట్స్ అని డివైడ్ అయితే చేసుకోవచ్చు. సబ్వూఫర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఆడియో అవుట్పుట్ ఏంటంటే 70 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి సబ్వూఫర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం సబ్వూఫర్ అయితే ఉంటుంది. మీకు ఫ్రంట్ సైడ్ సరికి రిఫ్లెక్షన్ పోర్ట్ అయితే ఉంటుంది. సైడ్ బాటమ్ లో జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో ఇచ్చారు. అలాగే ఈ యొక్క సబ్వూఫర్ ని మనం టేబుల్ మీద పెట్టినా వేరే సర్ఫేస్ మీద పెట్టినా కూడా మూవ్ అవ్వకుండా రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క సబ్వూఫర్ వైర్ తోటి అయితే వస్తుంది, వైర్లెస్ అయితే కాదు. 4000లో మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యొద్దు. ఇంకా ఈ సబ్వూఫర్ బిల్లు క్వాలిటీ అంటే ఫైన్, 4000లో ఫైన్ అనేది చెప్పొచ్చు. సౌండ్ బార్ టోటల్ అవుట్పుట్ 120 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి అయితే తీసుకొచ్చారు. మరి దీన్ని ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేద్దాం, టీవీకి కనెక్ట్ చేద్దాం. సో గైస్, సౌండ్ బార్ సబ్వూఫర్ ని నేను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను. పవర్ ఇచ్చేసిన తర్వాత రిమోట్ లో పేరింగ్ బటన్ అయితే ఉంటుంది. ఆ పేరింగ్ బటన్ కొట్టినప్పుడు మనకు రిమోట్ నుంచి అయితే పేర్ అయితే అవ్వట్లేదు, అంటే సోర్స్ అనేది మారట్లేదు. సో ఇన్పుట్ నుంచి సోర్స్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు బ్లూటూత్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది బ్లూటూత్ 5.1 వస్తుంది కాబట్టి తొందరనే కనెక్ట్ అయింది. అది ఆండ్రాయిడ్ మొబైల్ కైనా కనెక్ట్ అవుతుంది, ఐఫోన్ కైనా కనెక్ట్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ లేకుండా. నేను కొన్ని మ్యూజిక్స్ అయితే విన్నాను అనమాట బ్లూటూత్ ద్వారా. మనం సినిమాలు అయితే చూడలేం, బ్లూటూత్ ద్వారా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే వినగలం కదా. సో అలా అయితే విన్నాను. విన్న తర్వాత నాకేమనిపించింది అంటే బ్లూటూత్ నుంచి అయితే మీరు ఎక్కువగా వాల్యూమ్ పెట్టుకొని సాంగ్స్ అయితే వినలేరు ఈ యొక్క సౌండ్ బార్ నుంచి. సో చాలా తక్కువలో, అంటే ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే 100 వాల్యూమ్ ఉంటే 100లో మాక్సిమం 50 or 60 వాల్యూమ్లో మాత్రం వింటే కొంచెం బెటర్గా అయితే ఉంది. అంతకు మించి మనకు బ్లూటూత్ నుంచి అంత ఎఫెక్టివ్నెస్ అయితే కనపడలేదు. నేను చెక్ చేసినప్పుడు నాకు ఈ యొక్క సౌండ్ బార్ అయితే అనిపించింది.
ఈ యొక్క సౌండ్ బార్ ని నేను టీవీకి కనెక్ట్ చేశాను త్రూ HDMI కేబుల్ నుంచి కనెక్ట్ చేసి. ఎందుకంటే ఈ సౌండ్ బార్ కి HDMI AR సపోర్ట్ ఉంది అండ్ మన ఇంట్లో ఉన్న టీవీలు కూడా AR కు కానీ ER కు సపోర్ట్ అయితే ఉంటాయి కాబట్టి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇష్యూ లేదు, తొందరగా కనెక్ట్ అయితే అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత నేను కొన్ని మూవీస్ ట్రైలర్స్ చెక్ చేశాను అండ్ ఇంకా OTT అప్లికేషన్ నుంచి చెక్ చేశాను. ఎందుకంటే ఇది ఎట్లాంటి డాల్బీ సపోర్ట్ తోటి రావట్లేదు. డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ ఇంకా డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏవి సపోర్ట్ లేదు. ఎందుకంటే మనకు టీవీలో డాల్బీ సపోర్ట్ అయితే ఉంటది కాబట్టి మరి వర్క్ కాదా OTT అప్లికేషన్ చెక్ చేశాను. మెయిన్ త్రూ OTT అప్లికేషన్ జియో హాట్స్టార్ నుంచి చెక్ చేశాను. ఎందుకంటే జియో హాట్స్టార్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డాల్బీ అట్మాస్ కానీ నార్మల్ 5.1 కానీ నార్మల్ స్టీరియో సౌండ్ వచ్చే విధంగా కూడా పెట్టుకోవచ్చు. సో సౌండ్ బార్ ని కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అది చేంజ్ చేసుకుందేమో మనకు ప్లే అయితే అయింది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు OTT అప్లికేషన్ నుంచి చెక్ చేసినప్పుడు. నేను యూట్యూబ్ నుంచి ట్రైలర్స్ అవన్నీ అయితే చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఓకే మరి సూపర్ గా అయితే లేదు, బాలేదు అని అయితే కూడా చెప్పలేను. కానీ మీలో ఎవరైనా 4,000లో తీసుకోవాలి లేదా ఎప్పుడైనా మనకి సేల్ వచ్చినప్పుడు 3,500 ఆ టైంలో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అని అయితే చెప్పొచ్చు. అంతకు మించి దీని గురించి మాట్లాడేది కూడా ఎక్కువ అయితే లేదు. సో నాకు మాత్రం యావరేజ్ లెక్కనే అనిపించింది. ఈ యొక్క సౌండ్ బార్ సూపర్ అయితే లేదు అని అయితే చెప్పొచ్చు. సో నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే ప్లే అయితే చేస్తాను. ప్లే చేసిన తర్వాత మీరైతే ఒకసారి చెక్ చేయండి. మరి మీకేమనిపించింది ఆ ఆడియోస్ విన్న తర్వాత కామెంట్ అయితే చేయండి. మరి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇలాంటి సౌండ్ బార్ తక్కువ ప్రైస్ లో కొనాలి అయితే అనుకుంటారు కదా. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క రివ్యూ అనేది. సో మరి ఈ యొక్క సౌండ్ బార్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఇంకా మీకు మోర్ డీల్స్ కావాలా సౌండ్ బార్ గురించి అంటే నేను ఒక వీడియో కూడా అయితే చేశాను. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా ఈ సేల్ కు సంబంధించిన ప్రతి ఒక్క లూట్ డీల్ అన్ని పడుతున్నాయి. టీవీ, సౌండ్ బార్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా చాలా డీల్స్ అనేవి పడుతున్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ ప్రైస్లో డీల్స్ పొందాలి అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. దాంతోపాటుగానే వాట్సాప్ డీల్ ఛానల్ లింక్ కూడా అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా ఆ లింక్ అనేది షేర్ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అయితే అవ్వండి. మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.